రోజంతా అలసిపోయి ఉండడం, పొద్దున లేస్తే పైకి లేయాలంటేనే సోంబేరితనం, జుట్టు రాలిపోతుండడం, ఎప్పుడు వీక్నెస్, ఏ పని చేయాలన్నా కష్టం. దీనికి అన్నిటికీ కారణం ఏంది అని చూస్తే ఐరన్ డెఫిషియన్సీ. మన భారతదేశంలో 10లో 5-6 మందిలో ఉంది. అంటే దాదాపు నేను చెప్పిన ఇందాక లక్షణాలు మీలో చాలా మందిలో ఉంటాయి. కాబట్టి మీరు సోంబేరితనం అనుకోబాకండి, ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకొని చూడండి. ఐరన్ డెఫిషియన్సీ అంటే రక్తం తక్కువ ఉన్నా ఉంటారు. ఈ వీడియోలో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఏమి ఫుడ్స్ తింటే బెటర్ అవుతుంది. ఈ వాట్సాప్ లో మీకు ఫార్వర్డ్లు వచ్చేవి చాలా వరకు తప్పు, అబద్ధము. నేను ఇప్పుడు చెప్పబోయేది 100% సైంటిఫిక్. సైంటిఫిక్ అంటే సైన్స్ క్లాస్ చెప్పను, 5వ క్లాస్ పిల్లోడికైనా అర్థమయ్యేలా చెప్తా. ఇంకా మొదలెడదామా? నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. నా వీడియోస్ అన్నిట్లో ఈ సెన్సోరా పేస్ట్ ఉంది, ఛానల్ పేరు కూడా ఇదే అని అడుగుతున్నారు. ఈ పేస్ట్ కి ఫౌండర్, ఫార్ములేటర్ నేనే. ఇది డెవలప్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి, మార్కెట్ లో ఉండే టూత్ పేస్ట్లు దాదాపు అన్ని ఎక్కువగా పంటిని అరగదీసే గుణం ఉంది. అంటే ఆర్డిఏ వాల్యూ చాలా హై ఉంది. సో సెన్సోరా టూత్ పేస్ట్ లో లోయెస్ట్ పాసిబుల్ ఆర్డిఏ వాల్యూస్ తో చేశాను. 2, మాక్సిమం జనాలకి పళ్ళు సెన్సిటివిటీ ఉండే సమస్య వల్ల దీంట్లో పొటాషియం నైట్రేట్ అని వరల్డ్ వైడ్ డెంటిస్ట్ అప్రూవ్ చేసిన సాల్ట్ ని యాడ్ చేశాము. 3, ఇలాంటి పేస్ట్లు చాలా వరకు సప్పగా ఉంటాయి. అందుకని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల చాలా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేలాగా ఉంటుంది. ఇది మనం ఎవరం బతకాలన్నా ఆక్సిజన్ కావాలని అందరికీ తెలుసు. ఆ ఆక్సిజన్ ని మన శరీరంలో ఒక పార్ట్ నుంచి ఇంకో పార్ట్ కి తీసుకుపోవాలంటే ఐరన్ తో కలిసి ఉండాలి. ఆక్సిజన్ అంటే పోలేదు, చాలా ప్రమాదం అంటే తిరిగితే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, సపోజ్ మన రక్తనాళాలు రెడ్ బ్లడ్ సెల్స్ అని ఉంటాయి. అది ఒక ఆటో అనుకోండి. ఆటో బాడీ ఏంది? హీమోగ్లోబిన్ అంటారు. ఆ హీమోగ్లోబిన్ లో లోపల ఉండే డ్రైవర్ ఎవరు? ఐరన్. కూర్చోండే ప్యాసింజర్ ఎవరు? ఆక్సిజన్. అట్టది ప్రతి చోటకి మన లంగ్స్ నుంచి, ఊపిరితిత్తుల్లో గాలి తీసుకుంటాం కదా, అక్కడి నుంచి ఆక్సిజన్ తీసుకొని శరీరం అంతా తిరిగేస్తుంటది ఆటో. ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుపోయి ఆక్సిజన్ బారేసి మళ్ళీ వచ్చి ఆక్సిజన్ తీసుకుపోతుంటది. అర్థమైంది కదా? హీమోగ్లోబిన్ అన్న, హీమోగ్లోబిన్ అంటే హీమ్ అంటే ఐరన్ అనుకోండి, గ్లోబిన్ అంటే అది ఒక ప్రోటీన్. సో మనకు ఐరన్ తో పాటు ప్రోటీన్ కూడా కరెక్ట్ గా ఉంటేనే రెండు కరెక్ట్ గా పనిచేస్తాయి. ఇంకోటి కూడా ఉంది, లాస్ట్ లో చెప్తా. ఈ ఐరన్ తక్కువ ఉన్నప్పుడు మామూలుగా మనకు వీక్నెస్ ఎందుకు ఉంటది అంటే, శరీరంలో ప్రతి మజిల్స్ కి, ప్రతి శరీరంలో ప్రతి అణువుకి ఆక్సిజన్ అవసరం. సో ఆక్సిజన్ తగ్గింది. సో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఏమవుతుంది? వీక్నెస్ వస్తుంది. నువ్వు ఎంత బలంగా చూసేదానికి, ఎంత లావుగున్నా, ఎంత గట్టిగున్నా కూడా ఆక్సిజన్ లేకపోతే వీక్నెస్ వస్తుంది. తర్వాత ఇంకోటి, బ్రెత్లెస్నెస్, ఊపిరి ఆడేది కష్టంగా ఉంటుంది చాలా మందికి. కారణం ఏంటంటే, గుండెకాయ కటకటకట కొట్టేసుకుంటుంది ఆక్సిజన్ సరిపోక. ఆక్సిజన్ మొత్తం బాడీ అంతా తిరగాలి కదా, ఆక్సిజన్ లేదు, ఉండేదే కొద్దిగా. ఆ కొద్దిగానే తిప్పేద్దాం అని చెప్పి ట్రై చేస్తుంటది. తర్వాత మైండ్ హెడ్ ఏక్ రావడం, మైండ్ అంతా బ్లర్రీగా ఉండడం, ఇవి ఎందుకు జరుగుతాయి? మన తలకాయ దాదాపు 20 to 25% ఆక్సిజన్ మన బాడీలో తీసుకుంటుంది. సో బ్రెయిన్ ఫాగ్ లాగా, అంటే బ్రెయిన్ లో అంతా నమ్నెస్, కళ్ళు తిరగడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇంకొకటి కామన్ ఏంటంటే, మట్టి తినాలి, చాక్ పీసులు తినాలి, ఇట్లాంటి కోరికలు ఉంటాయి. కారణం ఏంటంటే, మన బాడీలో మినరల్స్ తక్కువ ఉన్నాయి. మినరల్స్ ఎక్కడ ఉంటాయి? మట్టి నుంచే కదా అన్ని వస్తాయి. కాబట్టి సబ్ కాన్షియస్ గా మన ప్రిమిటివ్ మైండ్ అవి తినాలనే కోరికను తీసుకొస్తుంది. చేతులు కాళ్ళు చల్లగా అయిపోతుంటాయి. చేతులు కాళ్ళు ఎందుకంటే ఆక్సిజన్ సప్లై లేదు, చేతులు కాళ్ళకి చాలా తక్కువ ఉంది. ఎందుకంటే బ్రెయిన్ ఎక్కువ యూస్ చేసుకుంటది కదా. హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. హీమోగ్లోబిన్ తక్కువ ఉందంటే మన బాడీలో ఐరన్ ఎలా ఉంటుందంటే, ఒకటి నిల్వ, రిజర్వ్, అంటే మన ఇంట్లో ఉండే బియ్య బస్తా లాగా, రోజు తీసుకొని వండుకునే అన్నం లాగా, అంటే హీమ్ అనమాట. హీమోగ్లోబిన్ లో ఉండే హీము ఎప్పుడు రెగ్యులర్ గా వాడుకునేది. బ్యాకప్ రిజర్వ్ ఫెరిటిన్. మీరు ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నారు, డాక్టర్ దగ్గర పోయి వారం రోజులకి హీమోగ్లోబిన్ కరెక్ట్ అయిపోయింది, పర్ఫెక్ట్ అనుకుంటారు. కానీ వెనకన బ్యాకప్ ఫెరిటిన్ లేదు. కాబట్టి మీరు ఎప్పుడు కానీ డాక్టర్ దగ్గర ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నారంటే, డాక్టర్ చెప్పిన 3 నెలల్లో 6 నెలల్లో కంపల్సరీ వాడాలి. ఊరికే హీమోగ్లోబిన్ లెవెల్ పెరిగినందువల్ల సరిపోదు, ఫెరిటిన్ లెవెల్స్ అంటే రిజర్వ్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. దానికి కూడా బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఫెరిటిన్ లెవెల్స్ చూసుకోండి, హీమోగ్లోబిన్ 2 చూసుకోవాలి. సపోజ్ ప్రోటీన్ తక్కువ ఉంది, నువ్వు ఐరన్ ఎక్కువ ఉంది అనుకో, ఏమవుతుందంటే ఐరన్ ఏమవుద్ది? తుప్పు పడుతుంది. శరీరంలో పార్ట్స్ అన్నిటి తుప్పు పట్టించేస్తుంది. మీ బాడీలో ప్రోటీన్ తక్కువ ఉండి ఐరన్ ఒక్కటే బ్లడ్ లో తిరిగితే వేరియస్ ఆర్గన్స్, అంటే మీకు లివర్ గానీ, కిడ్నీ గానీ, హార్ట్ గానీ, ప్రతి ఆర్గన్ కి డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది. సో ఐరన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రోటీన్ లెవెల్స్ కూడా కరెక్ట్ గా తీసుకోవాలి. ఇప్పుడు సరే, మనం బ్లడ్ టెస్ట్ చేసి చూసాము, ఫెరిటిన్ తక్కువ ఉంది, ఐరన్ తక్కువ ఉంది. ఏం చేయాలంటే, ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకోవాలి. తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ అంటే చాలా మందిలో చాలా అపోహలు ఉన్నాయి. ఇదిగో 2 ఖర్జూర పళ్ళు తింటే విపరీతంగా ఐరన్ వచ్చేస్తుంది అనుకుంటారా? అట్టేం లేదు. ఈ ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ లో చాలా చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. చాలా సింప్లిఫైడ్ గా చెప్తాం మీకు అర్థమయ్యేటట్టు.
అన్ని ఫుడ్స్ మీకు ఐరన్ బాడీలో పెంచవు. ఈ ఫుడ్స్ ఏ ఆహారంలో ఐరన్ ఎక్కువ ఉంటుందో చెప్పే ముందు ముఖ్యమైన విషయం ఒకటి చెప్తారు. మనుషులం కానీ జంతువులు కానీ ప్రతి ఒక్కరం అటు ఇటు తిరిగేస్తుంటాం, ఏదో ఒక పనులు చేసేస్తుంటాం. మనకి ఖచ్చితంగా ఆక్సిజన్ ముఖ్యం. ఆక్సిజన్ ఉంటేనే ఆ ఎనర్జీ వస్తుంది. సో ప్రతి జీవికి ఆక్సిజన్ బాడీలో తిరగడం ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి జీవికి ఐరన్ ఇంపార్టెంట్. కాకుంటే చెట్లలో ఆ ఐరన్ అవసరం లేదు. ఐరన్ స్ట్రక్చర్ ఎందుకు చెట్లకు అవసరం ఏముంది? చెట్లకు ఐరన్ ఉండిందంటే ఐరన్ ఏం చేస్తుందంటే ఒక లాకర్ లాగా వేసి పెట్టేస్తుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఐరన్ ఫ్రీగా ఉంటే తుప్పు పట్టించేస్తుందని. కాబట్టి ఐరన్ ని లాక్ చేసి పెడతాయి చెట్లు. దాన్ని నాన్ హీమ్ ఐరన్ అంటారు. అదే జంతువుల్లో అయితే ఐరన్ యాక్టివ్ గా కావాలి, దాన్ని ఏమంటారు? హీమ్ ఐరన్ అంటారు. మరి చెట్లకు ఆక్సిజన్ యాడ్ నుంచి వస్తుంది? చెట్టుకే ఉంది, కొమ్మ నుంచైనా ఆకు నుంచైనా యాడ్ నుంచైనా ఆక్సిజన్ ఫీల్ చేసుకుంటుంది చెట్టు. సో చెట్టుకి ఆక్సిజన్ సమస్య కాదు, మనకి ఆక్సిజన్ బాడీలో తిరగాల్సిన అవసరం ఉంది. సో చెట్లు నీ కోసం ఐరన్ తయారు చేసి పెట్టవు. సో వెజిటేరియన్ ఫుడ్స్ లో నాన్ హీమ్ ఐరన్ ఉంటుంది. సో ఆ నాన్ హీమ్ ఐరన్ బాడీ పీల్చుకునేది చాలా చాలా తక్కువ, ఎందుకంటే లాక్ అయిపోయి ఉంటుంది అని చెప్పాను కదా. మరి వెజిటేరియన్ కి ఐరన్ యాడ్ నుంచి వస్తుంది? వెజిటేరియన్స్ కూడా ఐరన్ వస్తుంది. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మీరు తినే ఆహారంలో మైనర్ చేంజెస్ చేయడం వల్ల ఐరన్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అయ్యే పద్ధతులు ఉన్నాయి, అవి చెప్తా. ముందు అసలు మన భారతదేశంలో ఎక్కువగా 10లో 6 మందికి ఐరన్ ఎందుకు తక్కువ ఉంటుంది? నాన్ వెజిటేరియన్స్ అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఐరన్ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే మన వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినేది వారానికి 1 రోజు 2 రోజులు తింటారు. ఆ తినేది కూడా ఒక దబర్ చేపల పులుసులో ఒక ముక్క వేసుకో ఉంటారు అంతే. ఒక కొండ బిర్యానీలో 2 ముక్కలు చికెన్ తినుంటారు, మిగతా అన్నం తినుంటారు. దానివల్ల ఐరన్ సరిగ్గా రాదు. సో నాన్ వెజిటేరియన్స్ అయినా వెజిటేరియన్స్ అయినా మీకు ఐరన్ ఇంప్రూవ్ అయ్యేదానికి కొన్ని 4-5 టిప్స్ చెప్తా. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసుకొని ఫాలో అవ్వండి. మనోళ్ళలో ఉండే ముఖ్యమైన సమస్య ఏంటంటే ఫుడ్ తినగానే టీయో కాఫీ తాగడం. దానంత డేంజరస్ ఇంకోటి ఏం లేదు ఐరన్కి. ఎందుకంటే టీలో ఉండే టానిన్స్ కానీ, కాఫీ కానీ, పాలు కానీ, పాలైనా సరే పాలలో ఉండే కాల్షియం కూడా ఐరన్ ని అబ్జర్వ్ కానివ్వు. అంటే ఐరన్ ని పీల్చుకోవాల్సిన చోట ఇది పోయి అడ్డం వెళ్ళి ఇది ముందు అబ్జర్వ్ అయిపోద్ది, ఐరన్ అబ్జర్వ్ కానివ్వదు. టీ అద్భుతంగా ఉంటది, కానీ తిన్న వెంటనే తాగద్దు. 1 గంట గ్యాప్ ఇవ్వండి, మీకు ఐరన్ అబ్జార్ప్షన్ బాగుంటది. ఒకటి. తర్వాత ఏ ఫుడ్ తిన్నా, వెజిటేరియన్ ఫుడ్ కాదు, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కాదు, ఏ ఫుడ్ తిన్నా నిమ్మకాయ పిండుకోండి. మనోళ్ళు చింతపండు, టమాటా ఇవన్నీ కూరలో ఎందుకు వేస్తారనుకుంటున్నారు? విటమిన్ సి యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఆ ఫుడ్ లో ఉండే ఐరన్ అబ్జార్ప్షన్ లెవెల్స్ 3 రెట్లు పెరుగుతాయి. ఏదైనా ఆకుకూరైనా పాలకూరైనా వీటన్నిటిలో వేసేదానికి కారణం అది. విటమిన్ సి కలిపినప్పుడు ఖచ్చితంగా ఐరన్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుద్ది. సో ఏ ఫుడ్ తింటున్నా పక్కన నిమ్మకాయ ఏదో పెట్టున్నారు, ఎర్రగడ్డలు ఏదో పెట్టున్నారు అనుకుంటారేమో, నిమ్మకాయని మర్చిపోకుండా పిండుకోండి, ఇట్ హెల్ప్స్. తర్వాత పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, పన్నీర్ ఇట్లాంటి ఏవైనా సరే ఐరన్ కలిపిన ఫుడ్స్ తో తింటే ముందు బాడీ పాలని వీటిని పీల్చేసుకుంటుంది, ఐరన్ పీల్చుకోదు. సో ఐరన్ వెనక నుంచి బాడీలో నుంచి వెళ్ళిపోతుంది. ఐరన్ కోసం ఫుడ్స్ తింటున్నా, ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా, పాలు, ఈ పాల ఉత్పత్తులు దరిదాపుల్లో ఉండే బాకండి, కనీసం 1 గంట గ్యాప్ ఇవ్వండి. తర్వాత మన వాళ్ళు ఎక్కువ మందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది. సో అట్టోళ్ళు గ్యాస్ట్రిక్ యాంటీ యాసిడ్స్ వేసుకొని దాంతో పాటు ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా ఐరన్ అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే పొట్టలో యాసిడిటీ కంటెంట్ ఎక్కువ ఉండాలి, అప్పుడే ఐరన్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, లేకుంటే సరిగ్గా జరగదు. ఇంకోటి హై ఫైబర్ ఫుడ్స్, అంటే చియా సీడ్స్ ఇట్లాంటివి తీసుకుంటా నువ్వు దాంతో పాటు ఐరన్ వేసుకున్నావు అంటే ఐరన్ అబ్జార్ప్షన్ స్లో అయిపోతుంది. ఆ ఫైబర్ ప్రాపర్టీయే అబ్జార్ప్షన్ స్లో చేయడం. సో ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. బెస్ట్ ఏంది, ఐరన్ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో వేసుకోవడము. ఎప్పుడు ఐరన్ టాబ్లెట్ ని కాఫీ, టీలు దరిదాపుల్లో ఉన్నప్పుడు వేసుకోకూడదు. ప్లస్ కాల్షియం టాబ్లెట్స్ తో పాటు ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోకూడదు. డాక్టర్ ఏదో 2 రకాల కాల్షియం ఒకటి, ఐరన్ ఒకటి ఇచ్చారు కదా, 2 కలిపి వేసుకోకూడదు. అప్పుడు కాల్షియం అబ్జర్వ్ అవుద్ది, ఐరన్ రాదు. ఇవన్నీ ఐరన్ ఎందుకు బ్లాక్ అవుతాయని, ఐరన్ బాగా ఇంప్రూవ్ అయ్యేదానికి కూడా కొన్ని టిప్స్ చెప్పాయి. ఇందాక చెప్పినట్టు లెమన్ పిండుకోవడం ఫుడ్ లో, విటమిన్ సి ఉండేటివి. తర్వాత క్యాస్ట్ ఐరన్ అంటే మన దోశ రేకు, ఇనప రేకు ఉండేదాంతో దోశలు పోసుకుంటే కొద్దిగా అది కూడా ఒక లెవెల్ హెల్ప్ చేస్తుంది. నాన్ వెజిటేరియన్స్ అయితే కనీసం వారానికి 1-2 సార్లు ఈ లివర్ అంటారు చూడు, లివర్ కానీ, బ్లడ్ కానీ, స్ప్లీన్ కానీ అంటారు, ఈ మేకవి వీటిలో ఉంటాయి, అటువంటివి తింటే ఐరన్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, వాటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది నాన్ వెజిటేరియన్స్. వెజిటేరియన్స్ అయితే పప్పులు బాగా నానబెట్టాలి, ఓవర్ నైట్ నానబెట్టాలి, బాగా ప్రెషర్ కుక్కర్ లాంటి దాంట్లో కుక్ చేసుకుంటే వాటిలో ఉండే ఆ లాక్ చాలా వరకు ఓపెన్ అవుద్ది, ఐరన్ అబ్జార్ప్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మొలకెత్తనం, నీకు ఈ పప్పులు వీటన్నిటి మొలకెత్తనం స్ప్రౌట్ చేయడం వల్ల ఆ స్ప్రౌట్స్ లో ఆ ఫైటిక్ యాసిడ్ అంటే మన ఆ లాక్ ఓపెన్ అప్ అవుద్ది,
అప్పుడు ఇంకా ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది వాటిలో. ఇంకొకటి ఏంటంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంటే మన దోశ, ఇడ్లీ ఇటువంటివి ఏమంటే వాటిలో ఉండే మినపప్పు అది ఓవర్ నైట్ ఫర్మెంట్ అవడం వల్ల ఆ లాక్ ని చాలా వరకు ఆ మంచి బ్యాక్టీరియా బ్రేకప్ చేస్తాయి. సో ఐరన్ అబ్జార్ప్షన్ బెటర్ ఉంటుంది. పంటి డాక్టర్లు మేము కూడా చాలా మంది పేషెంట్ నోట్లో చూడగానే చాలా వరకు అర్థమైపోద్ది, ఆ చిగుర్లంతా పేల్ గా ఉంటాయి, ఎర్రగా లేకుండా కొద్దిగా తెల్లగా వైటిష్ గా పేల్ గా ఉంటాయి, హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల అని అర్థమవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు నాలుక స్మూత్ గా షైనింగ్ గా, ఎందుకంటే ఆ నాలుగు పైన ఉండే ఐరన్ డిపెండెంట్ సెల్స్ అన్ని ఎగిరిపోయి ఉంటాయి, పెదాలు కొసలు పగిలిపోయి ఉంటాయి. ఇది యాంగులర్ కీలైటిస్ అంటారు. యూజువల్ గా ఐరన్, B12 వీటి డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది. అది కూడా మేము చూసినప్పుడు ఐడెంటిఫై చేస్తాం. కామన్ గా నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, నోట్లో అల్సర్స్ రావడము, ఇవన్నీ ఎక్కువగా చూస్తుంటాం ఐరన్ డెఫిషియన్సీ ఉండే వల్ల. పంటి డాక్టర్ గా మాకు మోస్ట్ ప్రమాదకరమైనది ఏంటంటే పన్ను పీకితే రక్తం ఆగదు, రక్తం కారిపోతా ఉంటది. అదేంటి రక్తం తక్కువ ఉంది కదా, రక్తం ఎందుకు కారుతుంది అంటారేమో. రక్తం తక్కువ ఉన్నప్పుడు దాంట్లో ఉండే ప్లేట్లెట్ యాక్టివిటీ చాలా డిస్టర్బ్ అయిపోద్ది ఐరన్ లేనప్పుడు. సో రక్తం గెడ్డ కట్టదు. కాబట్టి మీకు ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటున్నా, ఇంతకు ముందు ఏమైనా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా ఖచ్చితంగా పంటి డాక్టర్ కి చెప్పండి. డెంటల్ చెకప్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మేమే మనిషిని చూసినప్పుడు చెప్పాను కదా, వీటన్నిటిని చూసి మాకే డౌట్ వస్తుంది, బ్లడ్ టెస్ట్ చేసుకురామ్మా అంటాము. పోయి బ్లడ్ టెస్ట్ చేయించుకో, ఈయన ఎందుకు పన్ను పేకమంటే బ్లడ్ టెస్ట్ అంటున్నారు అనుకోబాకండి, చాలా చాలా అవసరం. ఐరన్ కి బెస్ట్ ఫుడ్స్ ఏందో చూద్దాం. ఇప్పుడు చెప్పాను కదా, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ లో బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది హీమ్ ఐరన్ కాబట్టి. సో నెంబర్ 1 ఏంది, చికెన్ లివర్ కానీ, దీని పేరు ఏంది మటన్ లివర్ కానీ ఇట్లాంటివి. నెంబర్ 2 రెడ్ మీట్. రెడ్ మీట్ అంటే మటన్ కానీ, బీఫ్ కానీ, పోర్క్ కానీ, ఇవన్నీ రెడ్ మీట్ కిందకి వస్తాయి. మన చికెన్ రాదు రెడ్ మీట్ కిందకి. చికెన్ లో కూడా మంచి ఐరన్ ఉంటుంది. తర్వాత ఫిష్, చేపల్లో కూడా మంచిది ఉంటుంది. ఆయిస్టర్స్ ఇట్లాంటి ఉంటాయి చూడు, షెల్ ఫిష్ ఇట్లాంటి వాటిలో బాగా ఇంకా మంచి ఐరన్ ఉంటుంది. ఎగ్ యోక్, ఖచ్చితంగా ఎగ్ యోక్ లో లేనిది లేదు, ఒక విటమిన్ సి తప్ప ఎగ్ యోక్ లో అన్ని ఉంటాయి. ఇంకా వెజిటేరియన్ సోర్సెస్ లో చూస్తే నువ్వులు ఒకటి మంచి ఐరన్ సోర్స్. తర్వాత ఈ హలీమ్ సీడ్స్, నువ్వుల కంటే మంచి ఐరన్ సోర్స్ ఉంటుంది. ఈ సీడ్స్ తినేటప్పుడు ఏం చేయాలంటే వాటిని ఖచ్చితంగా నానేసి పొడి చేసుకొని తింటే బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ప్లస్ చెప్పాను కదా నిమ్మకాయ. తర్వాత ఇంకా పాలకూర, ఉలవలు, రాజ్మా, కిడ్నీ బీన్స్ ఇట్లాంటి వాటన్నిటిలో ఐరన్ ఉంటుంది. పప్పులన్నిట్లో దాదాపుగా ఐరన్ ఉంటుంది. కానీ వాటిని చెప్పినట్టు, నేను ఇందాక చెప్పినట్టు నానేసి బాగా ప్రెషర్ కుక్కర్ లో ప్రాపర్ గా కుక్ చేస్తేనే ఆ లాక్, యూజువల్ గా ఆక్సిలేట్స్ ఫైటైట్స్ అన్నట్టు అంటారు, అవన్నీ క్లియర్ అయ్యి ఓపెన్ అవుతాయి, బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒక పేషెంట్ చూసాము, ప్రాబ్లం ఏం లేదంటే ఐరన్ టాబ్లెట్ వేసుకుంటున్నాడు. ఎందుకు ఐరన్ టాబ్లెట్? అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉందంటే ఒక 2-3 సంవత్సరాలకు ముందు. అప్పుడు డాక్టర్ రాసిన మాత్రం వేసుకుంటానే ఉన్నారు, టెస్టులు ఏం చేసుకోలే. మేము బ్లడ్ టెస్ట్ చేయించాం, హీమోగ్లోబిన్ కాదు ఫెరిటిన్ లెవెల్స్ 200 ఉండాల్సింది 800 ఉంది. దానివల్ల ఏమవుతుంది, లివర్ డ్యామేజ్, లివర్ సిరోసిస్ జరుగుతుంది, హార్ట్, కార్డియోమయోపతి ఏమైనా వస్తుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆర్థరైటిస్, పిట్యూటరీ గ్లాండ్, బ్రెయిన్ లో డ్యామేజెస్ జరుగుతాయి. ఇట్లాంటి రకరకాల డ్యామేజ్. చెప్పాను కదా, ఐరన్ బ్లడ్ లో అవసరమైన దానికంటే ఫ్రీ లెవెల్లో ఉనింది అంటే మన బాడీలో ప్రతి ఆర్గాన్ ని తుప్పు పట్టించేస్తుంది. సో టెస్ట్ చేసుకుంటుండండి, అవసరమైనప్పుడు మీ డాక్టర్ చెప్పినట్టు 100% వేసుకోండి. ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా పెట్టుకోండి. ఇప్పుడు అపోహలు చూద్దాం జనాల్లో. డేట్స్ తింటే ఐరన్ వచ్చేస్తుంది అనుకుంటారు. డేట్స్ లో ఐరన్ ఉండదు, తీయంగా ఉంటుంది, తినాలనిపిస్తే 1-2 తినండి, ఏం కాదు. ఐరన్ వస్తుందని మాత్రం తినబాకండి. పాలకూరలో ఐరన్ ఉంటుంది, కానీ చెప్పాను కదా, నిమ్మకాయ, చింతపండు, మన టమాటోనో ప్రాపర్ గా వేసుకుని దాంట్లో కలుపుకొని తింటేనే ఐరన్ నీకు కొద్దిగా బాడీకి ఎక్కుతుంది. ఇంకా బెల్లంలో ఐరన్ ఉంటుంది, చక్కెర కంటే మంచిదని చెప్పుకుంటుంటారు. బెల్లంలో ఉండే ఐరన్ మీ బాడీకి సరిపోవాలంటే రోజుకు ఒక 5 కిలోలు తినాలి. ఇంకా బీట్రూట్, తర్వాత దానిమ్మ, వీటన్నిట్లో ఐరన్ ఉండేది చాలా తక్కువ. ఎర్రగా ఉండేటి వాటి అన్నిట్లో ఐరన్ ఉంటుంది అనుకోబాకండి. అల్యూమినియం వెజల్స్, మిగతా వెజల్స్ కంటే ఐరన్ కాస్ట్ ఐరన్ బేస్డ్ మెటల్స్ వాడితే ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళకి ఏదో కొద్దిగా దాని నుంచి కూడా ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత ఆడవాళ్ళకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనుకుంటారేమో, కాదు, మగవాళ్ళలో కూడా చాలా మందికి ఉన్నాయి ఐరన్ డెఫిషియన్సీస్. ఆడవాళ్ళకి ఖచ్చితంగా రోజుకి కావాల్సిన ఐరన్ రిక్వైర్మెంట్ మగవాళ్ళ కంటే ఎక్కువ. మగవాళ్ళకి 10 మిల్లీగ్రాములు కావాల్సి ఉంటుంది రోజుకి, ఆడవాళ్ళకి 18 మిల్లీగ్రాములు కావాల్సి ఉంటుంది ఒక రోజుకి. ఇందాక ఒకటి చెప్పా, B12 అని. B12 మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ ని తయారు చేసే దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది. సో B12 తక్కువ అయినప్పుడు ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నా కూడా మనకు డెఫిషియన్సీ, అనీమియా వస్తుంది. సో B12 గురించి ఫుల్ వీడియో వేరే చేద్దాం. నాకు ఐరన్ తక్కువ ఉండడం వల్లే కదా జుట్టు రావడం, లేకపోతే నాకు జుట్టు బాగుంటది కదా అనుకుంటారు. డాక్టర్ అడగండి, ఐరన్ వల్ల ఐరన్ ఒక కారణం, అంతేగాని జుట్టు రాలేదానికి చాలా కారణాలు ఉంటాయి డాక్టర్.
ఈ ఐరన్ మాత్రలు ఎన్ని రోజులు వేసుకోవాలి? యూజువల్ గా డాక్టర్ చెప్తారు 3-4 నెలలు కూడా చెప్తారు ఒక్కొక్కసారి, ఎందుకంటే ఫెరిటిన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయని. ఉత్త హీమోగ్లోబిన్ లెవెల్స్ అయితే యూజువల్ గా 3-4 వారాలకే సెట్ అయిపోతాయి. ఫెరిటిన్ లెవెల్స్ అయ్యేదానికి 3-4 నెలలు కూడా పడుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వెజిటేరియన్ ఐరన్ టాబ్లెట్సా, నాన్ వెజిటేరియన్ ఐరన్ టాబ్లెట్సా? వెజిటేరియన్ ఐరన్ టాబ్లెట్స్ దొరుకుతాయి మనకి ఇండియాలో, గ్రీన్ డాట్ ఉంటది. కాకుంటే దాంట్లో క్వాంటిటీ, సపోజ్ మీకు 10 మిల్లీగ్రాములు కావాల్సిన వాళ్ళకి 100 మిల్లీగ్రాములు ఉండే టాబ్లెట్ ఉంటుంది. సో అప్పుడు మన బాడీలో అబ్జర్వ్ అయ్యేది తక్కువ అయినా కూడా కొద్దిగా సెట్ అవుతుంది. కానీ బెస్ట్ ఎప్పుడు నాన్ వెజిటేరియన్ అంటే రెడ్ డాట్ ఉండే ఐరన్ టాబ్లెట్స్. ఇవి చాలా బాగా అబ్జార్ప్షన్ ఉంటాయి. మన ఇండియాలో ఉండే ఐరన్ టాబ్లెట్స్ అయితే యూజువల్ గా రెడ్ డాట్ ఉండిందంటే చికెన్ బ్లడ్ నుంచి చేస్తారు. అదే బయట అబ్రాడ్ నుంచి తెచ్చుకున్నారు అనుకో, దానికి డాట్ ఉండదు, రెడ్ డాట్ ఉండదు, గ్రీన్ డాట్ ఉండదు. అవన్నీ చేసేది బీఫ్, పోర్క్, వాటిది నీకు రెడ్ మీట్ నుంచి చేస్తారు. సో మీరు ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. డాక్టర్ మీకు ఏ టాబ్లెట్ ఇస్తారో చూసుకొని, వెజిటేరియన్ అయితే క్లియర్ గా చెప్పండి, గ్రీన్ డాట్ ఉండేది, ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సి ఉంటుంది టాబ్లెట్స్. సో మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎప్పుడు అలిసిపోయినట్టు, ఏ పని చేయలేనట్టు, ఏ పని చెప్పినా నా వల్ల కాదు మావా అనే టైప్ లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు వాళ్ళకి.